ఈ లోకాన్ని పరమాత్మ సర్వాంగ సుందరంగా షోడశ కళలతో సకలోపయోగంగా సృష్టించి ఇచ్చారు. ఏ వంక లేదు, ఏ లోటు లేదు, అన్నీ సక్రమంగా ఉన్నాయి. కానీ మనిషి అన్ని జీవుల్లో శ్రేష్ఠుడు, ఉత్తముడు. కానీ ఆ బుద్ధి దోషం వల్ల ఈ సృష్టిని, సృష్టికర్తను తెలుసుకోలేక, సక్రమంగా వాడుకోలేక నష్టపోతున్నాడు. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని అని సామెత మనం అందరం విన్నదే తెలుగు భాషలో. అలాగా అన్ని వస్తువులు ఉన్నాయి. చక్కటి వంట, పంచభక్ష్య పరమాన్నాలు, బంగారు పళ్ళెం, చక్కగా వడ్డించేటటువంటి శ్రద్ధాస్పదులైన సేవకులు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ జీర్ణశక్తి లేదు, జఠరాగ్ని లేదు. ఏం చేస్తుంది బంగారు పళ్ళెం? ఏం చేస్తుంది? ఆ పంచభక్ష్య పరమాణాలు ఏం చేస్తాయి? ఈ బుద్ధి దోషం వల్ల సృష్టి రహస్యాన్ని తెలుసుకొని ఈ వస్తువులు, పదార్థాలను సక్రమంగా వాడుకొని స్వర్గమోక్షాలు పొందవలసిన మానవుడు నరకాన్ని, బంధాన్ని, దుఃఖాన్ని పొందుతున్నాడు. ద్రవ్యాలు ప్రయోగిస్తున్నాం యజ్ఞంలో. ఇవే ద్రవ్యాలు వంటలో ప్రయోగిస్తే భోజనం అవుతుంది. ఇవే ద్రవ్యాలు ఆయుర్వేదంలో ఔషధం అవుతున్నాయి. ఈ 3 చోట్లనే ద్రవ్యాల ప్రయోగం ఉంటుందండి. ఈ మూడిటిని బట్టే సృష్టి మార్పులు చేర్పులు, మనిషిలో కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి. యజ్ఞంలో వేసే ద్రవ్యాల గుణకర్మ స్వభావాలు తెలుసుకోండి. ఔషధాల్లో వాడే ద్రవ్యాల గుణకర్మ స్వభావాలు తెలుసుకోవాలి. భోజనంలో వాడే ద్రవ్యాల గుణకర్మ స్వభావాలు. అవే ద్రవ్యాలు ఇటు మార్చి అటు మార్చి వాడుతున్నాయి. కనుక ఇవి తెలుసుకోకుండా ఊరికే గుడ్డిగా వాటి ద్రవ్యాల యొక్క రూపాన్ని చూసి లేదా రుచిని చూసి మోహంలో పడిపోయి మనం వాడుకుంటే నష్టపోతాం. టేస్ట్ అంటాం ఇంగ్లీష్లో, టేస్ట్గా ఉంది, అది టేస్ట్గా ఉంది. ఆ టేస్ట్ ఏం చేస్తుందంటే బుద్ధిని నశింపజేస్తుంది. కనుక బాలుడు తినవలసిన ఆహారం వేరు, యువకుడు తినవలసిన ఆహారం వేరు, వృద్ధుడి ఆహారం వేరు, రోగి ఆహారం వేరు, బాలింత ఆహారం వేరు, గర్భవతి ఆహారం వేరు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆహారం. అంటే పూర్తిగా వేరని కాదు, కొన్ని భేదాలు ఉంటాయి. అన్నం అయితే అందరం ఒకటే వండుకుంటాం, అందులో ఏం భేదం లేదు. కొన్ని వస్తువులు అందరూ జనరల్గా తినవచ్చు, కొన్ని మాత్రం వయస్సును బట్టి, అవస్థను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి తినవలసి ఉంటుంది. ఈ సత్యము చెప్పే చదువులు లేవు, చెప్పే పెద్దలు ఎప్పుడో నశించిపోయారు. మా చిన్నప్పుడు మా తాతగారు ఉండేవారు. ఆయన పొద్దున్న లేచి స్నానం చేసుకొని భగవద్గీత పట్టుకొని కూర్చునేది. అది ఏదో మాకు చిన్నప్పుడు అర్థం కాలేదు, ఏదో పట్టుకొని కూర్చుంటాడు ఆయన అనుకునేవాళ్ళు. ఆయన పిలిచి ఇలా కూర్చో, అలా మాట్లాడొద్దు, ఇలా ఉండొద్దు అని అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు. మేము అప్పుడు ఇలా కాళ్ళు ఆడిస్తూ ఉంటారు కదా చాలామంది, ఇట్లా ఆడిస్తూ ఉంటే అలా కాళ్ళు ఆడించొద్దు, తప్పు తప్పు అని తిట్టేవారు. ఏంటిది ముసలాయన చెప్పలేదు, కాళ్ళు ఆడిస్తే ఏమైంది, ఇట్లా ఇలా దిగుతున్నాడు అనుకునేవాడు. కానీ తర్వాత చదివితే శాస్త్రాల్లో చెప్పారు, వ్యర్థ చేష్టలు చెయ్యకూడదు శరీరంతో, కాళ్ళతో కానీ చేతులతో కానీ. కొంతమంది కీ చైన్ పట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటారు, కొంతమంది ఏదో గడ్డి బీకుతూ ఉంటారు. ఇవన్నీ వ్యర్థ చేష్టలు అంటారు. కనుక అవి మరి పెద్దలు చెప్పారు అప్పట్లో. మరి వాళ్ళు శాస్త్రాలు చదవకో ఒక పరంపరగా అటువంటివి ఎన్నో చెప్పేవారు. ఈనాడు పిల్లలకు ఎవరు చెప్పడం లేదు, కోతి చేష్టలు చేస్తూ ఉంటారు. కనుక అలాగా మనకు శాస్త్రాలు ఏమిటంటే మన బుద్ధికి అందని విషయాలను చెప్తాయి. మన బుద్ధి పరిమితము, సీమితం. కాబట్టి పండితులేమో శాస్త్రాల అనుగుణంగా నడుస్తాడు, సామాన్యుడేమో తన బుద్ధిని బట్టి నడుస్తాడు. అందుకే వాడికి దుఃఖము, సుఖము, రకరకాల ద్వంద్వాలు ఉంటాయి. పండితుడు కష్టాలు వచ్చినప్పటికీ కూడా అతడు శాస్త్రాన్ని నమ్ముకుంటాడు కాబట్టి ఈ కష్టాలు తొలగిపోతాయి అని అతనికి నమ్మకం ఉంటుంది.
సామాన్యుడికి కష్టాలు వస్తే ఏదో గ్రహము, రాహువో కేతువో, ముహూర్తం బాగలేదు, ఏదో దయ్యం పట్టింది, ఇటువంటి నమ్మకాలతో నశించిపోతాడు. కాబట్టి శాస్త్రం అనేది శాశ్వతమైనటువంటి ప్రమాణం. దాని ప్రకారంగా నడుచుకున్నప్పుడు అయినప్పటికీ గత జన్మ ఫలాలను బట్టి మనకు కొన్ని దుఃఖాలు వస్తుంటాయి, సుఖాలు వస్తుంటాయి. రాముడు ధర్మ ప్రకారమే నడిచాడు, ఏమొచ్చింది? అరణ్యంలో 14 ఏళ్ళు మగ్గాడు అని ఇలాగా కొంతమంది తీసి పారేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ప్రారంభం అంటాం. గత జన్మల్లో చేసిన పాప పుణ్య కర్మలు ఫలం అంటే పక్వమైనప్పుడు హఠాత్తుగా వచ్చి పడతాయి. ఎందుకు ఇలా హఠాత్తుగా ధనవంతుడైపోయాడు? హఠాత్తుగా యాక్సిడెంట్ అయి కాలు విరిగిపోయింది, అసలు ఏ దోషము లేదు. ఇలాగే జరుగుతూ ఉంటుంది. అవి పూర్వజన్మ ప్రారంధాలు అని చెప్తారు. అవి ఈ జన్మతో సంబంధం ఉండదు. కాబట్టి మనము ఆయుర్వేదము ఏం చెప్తుంది? ఔషధం గురించి చెప్తుంది, ఆహారం గురించి చెప్తుంది. మళ్ళీ ఇక్కడ యజ్ఞంలో వేసే ద్రవ్యాల గురించి కూడా చెప్తుంది. గుణకర్మ స్వభావాలు అంట. మనకు వర్షాకాలము, చలికాలము, ఎండాకాలం ప్రధానంగా 3 ఉన్నాయి. సరే, ఇంకా సూక్ష్మంగా విభజించుకుంటే 6 ఉన్నాయి. బాల్యము, యౌవనము, వృద్ధాప్యం, ఈ 3. బాల్యంలో ఏముంటుంది అంటే కఫము అధికంగా ఉంటుంది అని చెప్పారు. చిన్నపిల్లలకు జలుబు, దగ్గు ఇవన్నీ బాగా వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్లకు దోసకాయలు, బీరకాయలు అవి ఎక్కువ పెట్టకూడదు. అది తింటే బాగా జలుబు చేస్తుంది, కఫం వస్తుంది. కాబట్టి బాల్యం అంటే 16 ఏళ్ల వరకు, 15 ఏళ్ల వరకు. ఇంకా యౌవనం అంటే 45, 50 వరకు అనుకోండి. యౌవనంలో ఉష్ణము అధికంగా ఉంటుంది, వేడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేడి చేసే పదార్థాలు పెట్టకూడదు. అందుకే ఉల్లి, వెల్లుల్లి అక్కడ పెట్టరు. ఎక్కడ? బ్రహ్మచర్యలకు ఆశ్రమాలు ఇక్కడ పెట్టరు. చాలా రకాల నిషేధాలు ఉంటాయి. తర్వాత 50 దాటిన తర్వాత వాతము అధికమవుతుంది. కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఈ నొప్పులు అన్నీ తెలిసిందే. వాతాన్ని కలిగించే ఆహారం ఈ వృద్ధాప్యంలో తినకూడదు. ఇప్పుడు మన సమాజంలో ఏం చూస్తున్నామంటే రుచిగా ఉందా లేదా, అది వాతం కానీ, పిత్తం కానీ, కఫము కానీ, ఏదైనా కానీ అది టేస్ట్ ఉందా లేదా చూస్తున్నారు తప్ప ఆ వివేచన లేకపోవడం వల్ల అందరికీ సమస్యలు వస్తున్నాయి. 10 ఏళ్ల పిల్లవాడికి అనారోగ్యమే, 20 ఏళ్ల యువకుడికి అనారోగ్యమే, 60 ఏళ్ల ముసలైనకి అనారోగ్యమే, అందరికీ అనారోగ్యం. ఎందుకంటే టేస్ట్, రుచి అనే వలయంలో చిక్కుకొని పోయాయి. మరి వృద్ధాప్యంలో ఆలుగడ్డలు తినకూడదు, శనగపప్పు తినకూడదు, మినప్పప్పు తినకూడదు, వంకాయ, ఇవన్నీ ఏంటంటే వాతాన్ని ప్రకోపింపజేస్తాయి. కానీ ఇంతకుముందు తిన్నాడు కదా యవ్వనంలో, అప్పుడు అగ్ని తీవ్రంగా ఉంది, తిన్నాడు. ఆ అలవాటు, ఆ సంస్కారము, ఆ వాసన మొదలదు. ఆలుగడ్డ తింటాను అంటాడు. వద్దయ్యా నీకు వాతం ఉంది, మందులు వాడుతున్నావు, తినొద్దంటే తింటానంటాడు. ఈ రకంగా చాలామంది నాలుకకు బానిసలైపోతారు. తినకుండా ఎవరూ బతకలేము. కాకపోతే ఎప్పుడు ఎక్కడ ఏది ఎంత తినాలని తెలుసుకునే వాడినే పండితుడు అంటారు. గుర్తుపెట్టుకోండి. ఊరికే సొల్లు కబుర్లు గంటలు గంటలు చెప్పడం కాదు. ఎంతోమంది పండితులు కూడా ఉన్నారు, ఎన్నెన్నో చెప్తుంటారు, కానీ తిండి దగ్గరకు వచ్చేసరికి అయిపోతారు, పడిపోతారు. అలాంటి వాళ్ళని బోలెడు మందిని మీరు చూసే ఉంటారు. కాబట్టి ఈ బుద్ధికి నాలుకకు మధ్య సంబంధం ఉంది. కాబట్టి నాలుక అదుపులో ఉండాలి, స్మరణ శక్తి ఉండాలి, సంయమనం ఉండాలి. అంటే తెలుసుకొని నడపాలి. ఆ పరంపర పోయింది, మహర్షుల పరంపర పోయింది, వృద్ధుల పరంపర పోయింది. ఇప్పుడు ఎవరికి తోచింది వాళ్ళు తింటూ ఉన్నారు. కనుక ఈ రకంగా నష్టమే. అందుకే ఎక్కడ చూసినా హాస్పిటల్స్, కన్ను హాస్పిటల్, ముక్కు హాస్పిటల్, చెవి హాస్పిటల్, కాలు హాస్పిటల్, ఎన్ని హాస్పిటళ్ళు విడివిడిగా ఉన్నాయి. పళ్ళ హాస్పిటల్, దంత వైద్యశాల, ఇలాగ ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్లో విచిత్రమైన పరీక్షలు అన్నమాట. అసలు ఆ పరీక్షలు ఏంటో నాకు చూస్తే నాకైతే చిన్నప్పటి నుంచి ఇంజక్షన్లు అన్నా ఈ పరీక్షలు చాలా భయం. అసలు హాయిగా సంతోషంగా ఇలా సినిమాకు పోయినట్టు పోతారు. రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, మన్ను పరీక్ష, మశాన పరీక్ష, బొంద పరీక్ష అన్నీ చేసుకుంటారు. ఏం రోగం లేదు అంటున్నాడు ఈ డాక్టర్. ఏంటి అసలు ఈ డాక్టర్ ఎప్పుడు చదువుకున్నాడు? చూస్తే పెద్ద వయసు ఏం లేదు, ఇంకో డాక్టర్ జరిగిపోతాడు, వాడు జరిగిపోతాడు. ఇక ఎవడైనా ఇక నీకు రోగం ఉందని లేనికి చెప్పారంటే నమ్ముతారు, చచ్చినట్టు నమ్ముతారు.
ఇలాగా మనస్తత్వం అయిపోయిందన్నమాట. భయాందోళనలు, చచ్చిపోతామేమో, ఈ రోగం వచ్చింది, చస్తే పీడ అవుతుంది అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి ఈ భయంతో ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేస్తున్నారు. కానీ ఆ నియమాలు, ఆహార నియమాలు మార్చుకోవడానికి మాత్రం ఇష్టపడడం లేదు. కాబట్టి ఆహారమే అన్నిటికీ మూలము. పిండము తయారు కావాలన్నా, పిండము పోషణ జరగాలన్నా, బుద్ధి పనిచేయాలన్నా అన్నిటికీ ఆహారమే మూలం. క్షత్రియుడి ఆహారం వేరు, బ్రాహ్మణుడి ఆహారం వేరు, శూద్రుని ఆహారం వేరు, చండాలుని ఆహారం వేరు. ఆ గుణకర్మ స్వభావాలను బట్టి వాళ్ళ ఆహారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. సాత్విక ఆహారం వేరు, రాజసికం వేరు, తామసికం వేరు. అలా మళ్ళీ అందులో సూక్ష్మంగా ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలు ఉంటాయి. ఇప్పుడు మనకు ఉత్తమోత్తమ ఆహారం అంటే ఆవు పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, మిగడ, ఇవన్నీ కూడా ఉత్తమోత్తమ ఆహారం. కనుక మహర్షులు ఎక్కడో అడవుల్లో కూర్చొని శాస్త్రాలన్నీ రచించారు, చెప్పారంటే వాళ్ళు ఏం తిన్నారు? ఇడ్లీ తిన్నారా, దోశలు తిన్నారా? ఇప్పుడు వాళ్ళు చెప్పినవి మనం చదువుతున్న మంత్రాలన్నీ ఏవి అంటే కేవలం ఆవులు అడవిలో పోయేవి, మేసి వచ్చేవి, పాలు పిండుకునేవాళ్ళు, అవి ఎంత అవసరమో అంత తాగేవాళ్ళు. కేవలము పాలతోటే వాళ్ళు జీవించేవాళ్ళు, పాలు, పెరుగు అలాంటివి. కాబట్టి వాళ్ళు గొప్ప గొప్ప శాస్త్రాలు వారు అందుకొని మనకు అందించారు. మనం వాటిని చదవాలంటే మనం ఏం తినాలి మరి చెప్పండి? ఇదేమి టెర్రరిస్ట్ క్యాంపు కాదు, ఇదేమి పోలీస్ క్యాంపు కాదు. మనం సాత్విక ఆహారంతో బుద్ధి అనేది, ఆ న్యూరాన్స్ అనేది యాక్టివేట్ అవుతాయి, మెల్లిమెల్లిగా అవుతాయి. ఇన్ని రోజులు కూడా ఏదో కడుపులో వేస్తూ వచ్చాం కాబట్టి. ఇప్పుడు బ్రాహ్మణుడు కావాలంటే తపస్సు, క్షత్రియుడు దిగజారడం, అంతకంటే దిగజారితే వైశ్యుడు. క్షత్రియులంతా ఒకప్పుడు బ్రాహ్మణులే, తర్వాత ఆచారం లేకపోవడం వల్ల క్షత్రియులు అయ్యారు. ఆ క్షత్రియులే ఆచారం ఇంకా దిగజారి వైశ్యులయ్యారు. మీరు చూడండి, ఇప్పుడు ఈ మార్వాడీలు కానీ, అగ్రవాళ్ళు కానీ, వాళ్ళ పూర్వీకులంతా మహారాజులు. రెడ్డీస్ కూడా, రెడ్డీస్ అంటున్నారు, రెడ్డీస్ అంతా ఒకప్పుడు రైతులు, పొలం పని అవి చేసుకునేవాళ్ళు. ఆర్థికంగా సంపన్నులైన తర్వాత వైశ్యులయ్యారు, వైశ్యులైన తర్వాత క్షత్రియులయ్యారు. క్షత్రియులు అయిపోయి ఇప్పుడు పెత్తనాలు నడవవు కాబట్టి ఇప్పుడు ఏమవుతున్నారంతా బ్రాహ్మణులు అవుతున్నారు. అంటే పైకి వెళుతున్నారు, పైకి వెళ్ళడం మంచిదే, కానీ కిందికి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. శూద్రత్వం వైపు, శూద్రుడు కూడా చండాలత్వం వైపు వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. చండాలుడు అంటే ఉచ్చ నీచాలు నియమాలు ఏమీ ఉండవు. బట్టి మనం క్రమక్రమంగా బ్రాహ్మణులుగా, అంతకు మించేమిటి యోగులు, తపస్సులు, మునులు, అది అంతకంటే గొప్ప స్టేజ్. అలా ప్రయత్నం చేయాలి. కనుక టెర్రరిస్టులో ట్రైనింగ్ ఇవ్వడం తేలిక, పెద్ద కష్టమే లేదు. శరీరానికి అక్కడ మనసుకేం ప్రాధాన్యం ఉండదు. కానీ ఇక్కడ ఏమిటి? మనసుకు ప్రాధాన్యం. మనోమూలం జగత్ సర్వం. మనసుతోటే ఈ మొత్తం కథ అంతా నడుస్తుంది. కాబట్టి మానసిక శక్తి యుక్తులను పెంపొందించుకోవాలి. కనుక మనము ఇక్కడ బ్రాహ్మణ పురోహిత శిక్షణ శిబిరం అనేది, మనము అన్ని కులాల్లో ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియుడు ఉన్నాడు, వైశ్యుడు ఉన్నాడు, శూద్రుడు ఉన్నాడు. ప్రతి మనిషి కూడా ఒక్కొక్క సమయంలో బ్రాహ్మణుడిలాగా ప్రవర్తిస్తాడు, ఒకప్పుడు శత్రువులు దాడి చేసినప్పుడు ఎంతో కొంత పోరాటం చేస్తాం. ఇక వైశ్యుడు అంటే బార్గెయిన్, బేరసారాలు, ఎవరైనా మార్కెట్కి వెళ్తే అది చేస్తూనే ఉన్నాం, ఆ వస్తువు నాణ్యత చూస్తూ ఉన్నాం, అన్నీ చేస్తున్నారు కదా. శూద్రుడు అంటే ఎవడు గతి లేకపోతే మనమే ఉడుచుకుంటున్నాం, మనమే ఉతుక్కుంటున్నాం, మనమే. అంటే 4 వర్ణాలు మనలోనే ఉన్నాయి. కనుక మనము ఈ ఆహారం యొక్క గుణకర్మ స్వభావాలు తెలుసుకొని వాడుకుంటే ఎక్కువ లాభం కలుగుతుంది, ఎక్కువ కాలం జీవిస్తాం కూడా. తొందరగా చచ్చి సాధించేదైతే ఏమీ లేదు కదా, చచ్చినా మళ్ళీ జన్మ తప్పదు. కాబట్టి ఆహారం యొక్క గుణకర్మ స్వభావాలు తెలుసుకోండి. మన అభిరుచులను, మన కుటుంబంతో వస్తూ ఉంటాయి కొన్ని అభిరుచులు, కుటుంబంలో పెంపకం వల్ల, వాక్కు కావచ్చు, ఆహారం కావచ్చు, అలవాట్లు కావచ్చు, వాటిని వదిలించుకొని మనము ముందుకెళ్ళడమే మరి సంస్కారము, బ్రాహ్మణ సంస్కారం అంటారు. కనుక మరి సంస్కారాలు అనేవి చాలా బలీయమైనటువంటివి, ఎప్పుడు మేలుకుంటాయో మనకు తెలియదు. సంత్ జ్ఞానేశ్వర్ అందరూ విని ఉంటారు, ఆయన గొప్ప సంతు, మన మహారాష్ట్రలో భగవద్గీతకు కూడా జ్ఞానేశ్వర్ అని భాష్యం రాశాడు. ఆయన వాళ్ళు 4 5 అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అంతా కలిసి
వాళ్ళ తల్లి తండ్రి బ్రాహ్మణులు. మరి బ్రాహ్మణ కుటుంబాలు, అప్పుడు బ్రాహ్మణులు అంటే ఒక అగ్రహారం ఉండేది, ఎక్కడ పడితే అక్కడ ఉండేవాళ్ళు కాదు, వాళ్ళకంటూ ప్రత్యేకంగా అగ్రహారాలు ఉండేవి. ఇప్పుడైనా చూడండి, డబ్బులున్న వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? బంజారాస్లో ఉంటారు, జూబ్లీస్లో ఉంటారు. మరి ఎందుకు ఇక్కడ నారాయణగూడలో ఎందుకు ఉండరు అంటే అదంతే లెక్క, అంతే. అప్పుడైనా ఇప్పుడైనా మనం ఇప్పుడు చాలామంది అంటారు, ఆ బ్రాహ్మణులు అంతా వేరే ఉంటారండి, శూద్రులను వేరే పెట్టారండి అంటారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. మీరు చూడండి, ఎస్సీ ఎస్టీ కాలనీలు ఎక్కడ కట్టిస్తుంది గవర్నమెంట్? విడిగానే ఉంచుతుంది. వాళ్ళు ఎందుకు ఉంచుతుంది? మరి అప్పుడు జరిగింది తప్పులు అంటున్నాం, మరి ఇప్పుడు జరిగింది నోరు మూసుకుంటున్నారు. కాబట్టి బుద్ధి నశించింది. రాజకీయ నాయకులు ఏది చెప్తే అది వింటూ ఉన్నారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు బ్రాహ్మణ కుటుంబాల్లో ఇంకా ఆచారము అన్నీ ఉంటాయి. ఏ ఒక్క ఆచారం అటు ఇటైనా వేలు వేసేవాళ్ళు. అయితే ఈయన ఏం చేశాడు? సంసారం చేసుకుంటున్నాడు. మరి ఎందుకు బుద్ధి పుట్టిందో కాశీకి వెళ్ళిపోయి భార్యకు చెప్పకుండా, ఎవరు చెప్పకుండా సన్యాసం తీసుకున్నాడు. ఎవరు? జ్ఞానేశ్వర్ తండ్రి. మరి ఆ గురువు కూడా మరి ఏమో అడుగుతారు, సన్యాసం అంటే భార్య అనుమతించదా, నీకు భార్య ఉందా, పిల్లయో అడుగుతారు. మరి ఆయన అబద్ధాలే చెప్పి ఉంటాడు. వాడు భార్య ఉంది అని చెప్పి ఉంది, కానీ ఉందని చెప్తే ఎవరుగా సన్యాసం. కాబట్టి ఏదో చెప్పాడు, అని సన్యాసం తీసుకున్నాడు. భర్త వెళ్ళిపోయాడు. 4 పిల్లలు, 2 అమ్మాయిలో ఏమో అనుకుంటాను, 4 6 నాకు గుర్తులేదు. అది నానా అవస్థలు పడుతుంది. ఊళ్ళో అందరూ కూడా అయ్యో ఈయన చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఎటు పోయాడో ఆ అమ్మాయి ఒక్కతే అవస్థ పడుతుందని అనుకుంటున్నారు. పోయిన తర్వాత ఇక ఆమె వాకప్ చేస్తుంది, ఎక్కడున్నాడు ఏమిటని. ఎవరో చెప్పారు, కాశీలో ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు ఇక తెలుసుకొని ఎలాగలా వెళ్ళింది ఆ కాశీకి. ఆమె ఆ గురువు దగ్గరికి వెళ్ళి, ఏమిటండి మా ఆయనకి ఇట్లా సన్యాసం ఇట్లా ఇచ్చారు ఏమిటి అని గట్టిగా నిలదీస్తే, ఆయన కూడా ఏంటిది భార్య అనుమతి లేకుండా ఎలా తీసుకున్నామని మళ్ళీ ఆ బాటలు లాక్కొని పంపించేశారు. పంపిస్తే చచ్చినట్టు మళ్ళీ భార్యతో సహా ఊళ్ళో వచ్చి ఉన్నాడు. ఉన్న తర్వాత ఏమైంది? మిగతా బ్రాహ్మణులంతా సన్యాసం తీసుకొని మళ్ళీ సంసారంలో రావడం ధర్మభ్రష్టత. కాబట్టి ధర్మభ్రష్టుడితో సంబంధం ఉండకూడదు, నీళ్లు ఇవ్వకూడదు, ఎటువంటి వ్యవహారం చేయకూడదు, నిషేధం విధించారు. ఎవరు సహకరించట్లేదు. నీళ్లు, అన్నం అన్నీ ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళే సొంతంగా ప్రతి ఒక్కటి తెచ్చుకోవాలి, కొన్ని అసలు ఇవ్వడమే లేదు. దాంతో ఏం చేశారు? చూసి ఇక మేము బతికితే మాతో పాటు మాకు ఈ సహాయ నిరాకరణతోటి మేము చచ్చిపోతాము, ఫ్యామిలీ చచ్చిపోతుంది. సరే మేమిద్దరం చచ్చిపోతే పిల్లలన్నా బతుకుతారని, ఆ పిల్లల కోసమని వాళ్ళు నదిలో దూకి చనిపోతారు. సినిమా కూడా తీశారు, చూడండి. చనిపోతే ఇక 4 5 పిల్లలు, వీళ్ళు అనాథలు. వీళ్ళని కూడా పట్టించుకోరు అన్నమాట. వీళ్ళు ధర్మభ్రష్టుల పిల్లలు, వాళ్ళతో సంబంధం పెట్టుకోకూడదు, వాళ్ళకి ఏం సాయం చేయకూడదు. ఈ రకంగా వాళ్ళు మహామేధావులు, బుద్ధిమంతులు, జ్ఞానవంతులు ఉంటారు వాళ్ళంతా కూడా. ఆ అమ్మాయిలు కూడా గొప్ప విదుషీమణులు. అందరూ కూడా ఇంకా నానా అవస్థలు పడి ఎవరో చెప్తారు వాళ్ళని చూసి, పాపం పలానా పండితుల దగ్గరికి పోతే ఆయన మీకు ప్రాయశ్చిత్తము ఏదో ఇస్తారు, రాసిస్తారు అని ఏదో చెప్తే వాళ్ళు వెళ్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానండి? సంస్కారం అన్నమాట. అన్నిటికీ సంసారం చేసుకునేవాడికి సన్యాసం కావాలని బుద్ధి ఎందుకు పుట్టి చావాలి? మళ్ళీ అది మధ్యలో వదిలేయడం ఏంటి? బుద్ధుడు కూడా అంతే. బుద్ధుడు చేసింది కరెక్ట్ కాదు. అందుకే బౌద్ధ మతం నాశనానికే పుట్టింది. అది దాంతో వచ్చేది ఏమీ లేదు. భార్యను పిల్లల్ని అర్ధరాత్రి వదిలిపోయేది ఏ వేదంలో లేదు, ఏ శాస్త్రంలో లేదు. కాబట్టి బుద్ధుడు ధర్మ విరోధి, ధర్మద్రోహి. ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా ఇదైతే మొదలు మౌలికమైన తప్పనమాట. ఇద్దరు కలిసి ఒక దుకాణం పెట్టుకున్నారు. 50,000 లక్ష పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి దుకాణం పెట్టారు. మరి దుకాణం నుంచి బయటపడాలనుకుంటున్నావు, నీవు పెట్టిన ధనాన్ని వెనక్కు తీసుకోవాలనుకుంటే ఆ రెండో వ్యక్తి అనుమతి కూడా ఉండాలి కదా. అది అలాగనమాట. కాబట్టి బుద్ధుడు చేసింది కరెక్ట్ కానప్పుడు బుద్ధుడు స్థాపించిన మతం కరెక్ట్ ఎట్లా అవుతుంది చెప్పండి? చిన్న బాబు రాహులేనా కొడుకు పేరు? రాహుల్ను వదిలిపెట్టాడు. భార్యను దుర్మార్గురాలు, హింసించింది, ఆమె ఉత్తమురాలే, చెప్పకుండా అలా చేశాడు. కాబట్టి బౌద్ధ మతము బుద్ధి నాశనము అని చెప్పారు. బుద్ధి నాశనం అయితేనే ఆ బౌద్ధం నచ్చుతుంది. ఇప్పుడు బౌద్ధ మతం చాలా మంది పోతున్నారు, ఏమిటో తెలియదు వాళ్ళకు, అది ఏంటి ఎందుకు అనేది తెలియదు. కనుక ఆ బుద్ధుడు కొన్ని సంస్కరణలు చేసినప్పటికీ కూడా అయిన వాళ్లకు కాని వాళ్ళకు అందరికీ సన్యాసం ఇచ్చుకుంటూ పోయాయి. బౌద్ధ మతం ఎందుకు నాశనం అయ్యింది అంటే దానికి ఒక పద్ధతి, తీరు, తెన్ను లేకుండా పోయింది. ఇక భార్య పోరు పడలేని వాళ్ళు, అప్పులు చేసి తీర్చలేని వాళ్ళు, సంసారం కోసం కష్టపడడం చేత కాని వాళ్ళు, ప్రతి ఒక్కడు కూడా వచ్చి సన్యాసం అని.
అందరికీ సన్యాసం ఇచ్చాడు. ఎందుకంటే కులము మతం ఏమీ లేదన్నమాట బౌద్ధ మతం. దాంతో యోగ్యత కూడా చూడలేదు. సరే కులం మతం ప్రాంతం అన్ని పక్కన పెట్టారు, ఓకే, మరి యోగ్యత చూడాలి కదా. ఎవరికి పడితే వాడి సన్యాసం ఇస్తే ఏమైంది, సంసారంలోని కుప్పగోలే. ఆ గృహస్థాశ్రమ వ్యవస్థనే భ్రష్టు పట్టించాడు బుద్ధుడు. ఇప్పటికీ ఉంది, దాని లోతుపాదులు ఎవరికి తెలియదు. హిందువులు కూడా బుద్ధం శరణం గచ్చామని బుద్ధుని బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు. విపశ్యన అదే సంప్రదాయం. తర్వాత వీళ్ళు ఆనాపాన సతి అంటారు, వాళ్ళది కూడా బౌద్ధమే. ఈ పిరమిడ్ కూడా బౌద్ధంలోంచి వచ్చిందే. వీళ్ళు రకరకాల ముసుగులు వేసుకుని హిందువులను మూర్ఖులను చేసి వాళ్ళ దాంట్లో లాగేసుకుంటూ ఉన్నారు. కాబట్టి బౌద్ధ మతం నాశనం అయిందంటే ఎవరో కారణం కాదు, వాళ్ళ వ్యవహారాలే చివరికి నాశనానికి దారి తీసాయి. కాబట్టి మనము సంస్కారాలను గమనించి అప్పుడప్పుడు దుస్సంస్కారాలు, అవైదిక సంస్కారాలు జాగృతమవుతూ ఉంటాయి. వాటిని గమనించి దమనము చేయాలి, అంటే అణచివేయాలి. మనం ఒక వృత్తిలోకి పోవాలన్నప్పుడు ఆ వృత్తికి విరుద్ధమైన సంస్కారాలను మనం తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కఠినమైన భాషణం, బ్రాహ్మణుడికి కఠిన భాషణం పనికిరాదు, మధుర భాషణం చెయ్యాలి. శాంత అవస్థ ఉండాలి, కోపాలు తాపాలు ఉండకూడదు. ఇలాంటివన్నీ చెప్పారు. కాకపోతే ఆ రకంగా ఈనాడు సమాజంలో ఉంటే మనల్ని పూర్తిగా ఏం చేస్తారంటే ఫుట్బాల్ లాగా ఆడుకుంటారు. అది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మధ్య మార్గంగా అవసరమైనప్పుడు కోపం, 2 సార్లు చెప్పాం, 3 సార్లు చెప్పాం, వినలేదు, 4వసారి కోపగించుకో, తప్పులేదు. అసలు కోపమే లేకపోతే నువ్వు కోపం ఎట్లా తెచ్చుకుంటావు? కాబట్టి ఇవన్నీ మధ్య మార్గంలో పోవడం ఈనాటి దేశకాల పరిస్థితుల్ని బట్టి ఉచితం. ఆ మొట్టమొదలే కోపిష్టిగా ఉండే ఆయన కోపిష్టి పండితుడండి, ఆయన ఎందుకు పిలిచారు? ప్రతి దాన్ని కసురుకుంటాడండి, ప్రతి దానికి కలుస్తుంటాడని అదొక పేరు. కాబట్టి 2-3 సార్లు చెప్పి వినకపోతే ఏమయ్యా ఎన్నిసార్లు చెప్పాలి నీకు చెవుడా, వినవు ఇదేనా అని అనొచ్చు అనమాట. కాబట్టి మనము సంస్కారాలను గమనించి రకరకాల సంస్కారాలు, ఇప్పుడు మనం తోట వేసామనుకోండి, పాలకూర తోట వేస్తే ఏం చేస్తాము, పాలకూర కాకుండా మిగిలిన పిచ్చి మొక్కలు ఉంటే పీకేస్తాం. బట్ ఆ రకంగా మనం సంస్కారాలను గమనించుకుంటూ వాటిని దూరం చేసుకుంటూ ఉండాలి. అందుకోసమే అన్ని సంస్కారాలు పోగొట్టుకొని బ్రాహ్మణోత్తముడిగా మారాలంటే కష్టం. తపస్సు చేయాలన్నారు. మొత్తం శరీరంలో రక్త కణాలన్నీ మారిపోవాలి. విశ్వామిత్రుడు క్షత్రియుడు. క్షత్రియుడు అంటే ఏమిటి? ఒక మాట అంటే పడడు, కోపం ఉంటేనే క్షత్రియుడు. బ్రాహ్మణుడు అంటే శాంతం ఉండాలి. మరి విశ్వామిత్రుడు పోయి ఋషి ఎలా అయ్యాడు అంటే తపస్సు చేశాడని ఉంది. తపస్సు చేయకుండా ఎవరు ఋషులు కాలేదు, బ్రాహ్మణులు కాలేదు. కాబట్టి బ్రాహ్మణుడు కూడా ఆ బ్రాహ్మణత్వం నిలుపుకోవడానికి ఎప్పుడు తపస్సు చేస్తూనే ఉండాలి. కాబట్టి ఈనాడు ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఎవడు బ్రాహ్మణుడు లేడు, అంతా మ్లేచ్చులు, చండాలురు. ఇంకా బ్రాహ్మణుడు ఒక్క వ్యక్తి ఉంటే సమాజము, ఊరు మొత్తం కూడా బాగుంటుంది. ఇంట్లో ఇల్లాలు లేకుంటే 10 మంది ఉండి కూడా ఏముంటుంది, అది శుష్కంగా ఉంటుంది. కనుక ఇంటికి ఇల్లాలు ఉంటే ఏమవుతుందంటే అదొక కళా కాంతి ఉంటుంది. అందరికీ తెలిసిందే ఇది. 10 మంది బ్రహ్మచారులు బ్యాచిలర్స్కు మీరు రూమ్ ఇవ్వండి, ఎలా ఉంటుంది, చెత్త చెత్తగా ఉంటుంది. కాబట్టి మనము ఈ సంస్కారాలను గమనించుకొని ఆహారాన్ని, అంటే మనకు మంచిని చేసే ఆహారం. ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు టేస్టీగా ఉంది నిజమే, కడుపులోకి పోయిన తర్వాత ఏ పరిణామం వస్తుంది ఇవన్నీ గమనించుకోవాలి, బుద్ధితో ఆలోచించాలి, లేకపోతే నష్టపోతాం. కాబట్టి అందరూ కూడా అది గమనించుకొని ముందుకు నడిచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం.